హాయ్ హలో అందరూ నమస్తే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. పొగాకు రైతుల యొక్క కష్టాల గురించి తెలుసుకోవడానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళినటువంటి క్రమంలో మరి అమరావతి ఇష్యూకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయించేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ మహిళలు స్వచ్ఛందంగా వచ్చి దాడులు చేశారని చెప్పి ఒక వర్గం మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దానికి సంబంధించి మనం ఒక ఫోటో చూపించి ఆ ఫోటో చెప్తున్న నిజం ఏంటి అని చెప్పి కూడా నిన్న ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చాలామంది చూశారు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరు, స్వచ్ఛందంగా వచ్చారా, డబ్బులు ఇస్తే వచ్చారని చెప్పి మనం నిన్ననే చెప్పాం. అయితే ఇప్పుడు కొన్ని వీడియోలు ఈరోజు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి ఆ వీడియోలు వాళ్ళు ఏం చెప్పారు, ప్లగ్ కార్డ్ పట్టుకుంటే ఏంటి, చెప్పులు విసిరితే ఏంటి, రాళ్ళు విసిరితే ఏంటి, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఏంటి అనే దానికి సంబంధించి వాళ్ళు ఏ రకంగా నిన్న మరి రోడ్డున వెళ్తున్నటువంటి మహిళలను మరి ఆ నిరసనలు పాల్గొనమని ఏ రకంగా చేశారు, వాళ్ళకి ఏమిచ్చి ఆ నిరసనలు పాల్గొనే విధంగా వాళ్ళు కూటమి ప్రయత్నం చేసిందనే దానికి సంబంధించి మీకు వీడియోలు చూపించి మరీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే దీనికంటే ముందు వైసీపీ కండువా వేసుకొని వైసీపీ పార్టీని తిట్టేటువంటి ఒక వ్యక్తి నేను ఒక చోట కూర్చొని ఎక్కడో బయట వైసీపీ కండువా వేసుకున్న వేరే వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు ఆ వ్యక్తి దగ్గర నేను ఆ వీడియో కూడా చూపించదలుచుకోలేదు, మనకు అవసరం లేదు. ఎట్లుందంటే మా వీడియోలు చూపించి మా ఫోటోలు చూపించి బతుకుతున్నారు కదా అనే పరిస్థితికి వచ్చారు వాళ్ళు. సో మనం ఎందుకు చూపించాలి వాళ్ళ వీడియోలు, కానీ మనకు అవసరం లేదు. అయితే ఏం చెప్తాడు ఆ వ్యక్తి అంటే, ఆ వ్యక్తితో ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఎరా నీ మన మా అన్న జగన్ మీటింగ్కి వెళ్ళామని పక్కన ఉన్నని అడుగుతున్నాడు. వెళ్ళాను అని చెప్తా ఉన్నాడు. ఎంత ఇచ్చారంటే 2000 ఇచ్చారని చెప్తా ఉన్నాడు. అసలు మీటింగ్ ఎక్కడో తెలుసా నీకంటే తెలియదు నాకు అని చెప్తా ఉన్నాడు. అంటే ఊరు పేరేది తెలియకుండా మీటింగ్కి ఎట్లా పోయినావు అని చెప్తా ఉన్నారు. ఇట్లా రకంగా డబ్బులు తీసుకొని మీటింగ్కి పిలిపించారు. అక్కడికి డబ్బులు ఇస్తేనే పోయారు, వీళ్ళని వాడుకుంటున్నారు, బస్సులు పెట్టి తోలారు జనాన్ని అక్కడికి అని చెప్పి ఆ వ్యక్తి చెప్పేటువంటి ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నప్పుడు మరి రోడ్డు మీద ట్రాఫిక్ ఆంక్షలు కానీ, హెలికాప్టర్లు వస్తే చెట్టు నరికేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు అని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. మరి మొన్న ఈ మధ్య కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే చెట్లు నరికేసినటువంటి పరిస్థితి. అప్పుడు వీళ్ళ నోరు లేదు, వీళ్ళకి కనపడదు, వినపడదు. వీళ్ళకి కనిపించినా కూడా కనిపించినట్టుగా, వినిపించినా కూడా వినిపించినట్టుగా ఉంటారు. మళ్ళీ ఇక్కడ ఎవరు డబ్బులు ఇస్తే పొదిలి ప్రాంతానికి వెళ్ళారు, ఎవరు అభిమానంతో పొదిలి ప్రాంతానికి వెళ్ళారనేటువంటి నిన్ననే చెప్పా. ఇక్కడ అది నిజమా కాదా అనేటువంటి ఒక్కసారి మీకు ఈ వీడియోలో ఈమె మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినండి. చేతిలో జాకెట్ ముక్క కార్డు చూపించమని ఇచ్చారా? ఈ జాకెట్ ముక్క ఎవరు ఇచ్చారు? వాళ్ళ చేతిలో జాకెట్ ముక్కలు ఉన్నాయి చూడండి. ప్లగ్ కార్డు, జాకెట్ ముక్కలు 500 రూపాయలు ఇచ్చారంట. రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకు 500 ప్లగ్ కార్డు పట్టుకొని నిలబడాలి, జాకెట్ ముక్క. నిన్న వాళ్ళ పొదిలిలో చేసింది అది. నేను నిన్ననే చెప్పా. పాపం అభం శుభం తెలియనటువంటి చాలామందిని తీసుకొచ్చి అక్కడ వాళ్ళు ప్లగ్ కార్డు పట్టుకుంటే అందులో ఏం రాశారో కూడా వాళ్ళకి తెలియదు. పాపం ప్లగ్ కార్డు ఇస్తే పట్టుకొని నిలబడ్డారు, ఫోటో దిగారు, అక్కడ నించొని ఉన్నారు అంతే, వాళ్ళకి ఏం తెలియదు. అదే చెప్పాను నిన్న. ఇక్కడ కూడా అదే చెప్తా ఉన్నారు వాళ్ళు. మేము వెళ్తుంటే జాకెట్ ముక్కలు డబ్బులు ఇచ్చారు, అందుకే నిలబడ్డామని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఏ రకంగా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయడానికి మహిళలు వచ్చినట్టు ఇక్కడ తప్పుడు ప్రచారం కదా ఇది? మరి వీళ్ళు ప్రచారం చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి 2000 ఇచ్చి తోలించారని చెప్తా ఉన్నాడు అక్కడికి. మరి ఎవరు డబ్బులు ఇచ్చారు, ఎవరు అభిమానంతో వెళ్ళారని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈమె చేతిలో జాకెట్ ముక్క ఉంది, ఇక్కడ ప్లగ్ కార్డ్ ఉంది. ఇక్కడ చూడండి జాకెట్ ముక్క, చేతిలో జాకెట్ ముక్క, ఆ చేతిలో ప్లగ్ కార్డు. ఆ ప్లగ్ రోడ్డున వెళ్తుంటే పిలిచి ప్లగ్ కార్డ్ పట్టుకొని నిరసన వ్యక్తం చేయాలి, చేస్తే 500 జాకెట్ ముక్క, గాజులు కూడా ఇచ్చారని చెప్తున్నారు కొంతమంది. మరి ఎక్కడ ఇచ్చారో మనకైతే తెలియదు, కానీ ఈమె చేతిలో అయితే జాకెట్ ముక్క ఉంది, డబ్బులు కూడా ఇచ్చారని చెప్తా ఉంది. సో మరి వాళ్ళు ఒక వర్గం మీడియా ప్రచారం చేస్తున్నట్టు ఇక్కడ ఎవరు డబ్బులు ఇస్తే నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని జగన్మోహన్ రెడ్డి మీద చెప్పులు విసిరారని, రాళ్ళు విసిరారని చెప్పి వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మళ్ళీ ఈ సైకోలు, వైసీపీ సైకోలు మరి దాడులు చేశారు మహిళలపైన, స్వచ్ఛందంగా వచ్చినటువంటి మహిళలపైన. వాళ్ళ హక్కు అది, వాళ్ళకు అగౌరవం జరిగినప్పుడు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు నిరసన వ్యక్తం చేస్తే ఈ రకంగా చేస్తావా జగన్ అని చెప్పి మరి ఛానల్ ఉండకూడదు, జగన్ ఉండకూడదు, వైసీపీ పార్టీ ఉండకూడదు, అదం పాతాళానికి తొక్కేయాలని చెప్పి నేను పెద్ద ఎత్తున డిబేట్లు.
నిజంగానే మహిళలు స్వచ్ఛందంగా వచ్చి ఉండి నిరసన వ్యక్తం చేసి దాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. వాళ్ళ హక్కు. నిజంగానే వాళ్ళకి బాధ కలిగి ఉంటే ఇటు జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకొకరైనా ఎవరైనా వాళ్ళ మీద వీళ్ళ నిరసనను వ్యక్తం చేయొచ్చు. తప్పేం లేదు అందులో. నా పాయింట్ ఏంటంటే తప్పుడు ప్రచారాలు ఎందుకు చేయడం? రైతుల సమస్యల కోసం వెళ్తున్నప్పుడు ఆ సమస్యల మీద మాట్లాడాలి. కానీ ఈ రకంగా డబ్బులు ఇచ్చి మీరు రెచ్చగొట్టి అక్కడ నిలబెట్టి రాళ్ళు చెప్పులు విసిరి వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళు ఇటువైపు వీళ్ళ మీద రాళ్ళు వేసి లేదా ఇంకోటి ఏదో జరిగితే ఎవరు నష్టపోయేది? మీరు బాగానే ఉంటారు ఏసీ రూములలో, పాపం నడి రోడ్డు మీద ఉండే ప్రజలు కదా, అమాయకులు కదా, వాళ్ళు బలైపోరా? అంటే వీళ్ళ స్వార్థం చూడండి. ఇక్కడ వీళ్ళు రెచ్చగొట్టే విధంగా అవతలపై వీళ్ళపైన దాడులు చేయాలని చెప్పి దాడి చేసి దాన్ని పెద్దగా రచ్చరచ్చ చేయాలి, ఈ పొదిలి రైతుల యొక్క సమస్యలను డైవర్ట్ చేయాలి, 1 year పాలనకు సంబంధించి డైవర్ట్ చేయాలనేటువంటిది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా దీన్ని బట్టి. సో సోషల్ మీడియా వేదికగా ఈరోజు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి వీడియోలు. మరి దీనికి సంబంధించి ఆన్సర్ ఇయ్యరు వాళ్ళ సైడ్ నుంచి ఆన్సర్ రాదు. మరి ఒకడేమో వైసీపీ కండు వేసుకుని ఏదేదో మాట్లాడేస్తూ ఉంటాడు. నిజంగా ఆడవాళ్ళకి అగౌరవం జరిగి ఆడవాళ్ళ పైన అత్యాచారాలు జరిగితే మనం మాట్లాడడం, వాళ్ళ కుటుంబాలను పరామర్శించాం, మహిళా కమిషన్లు కూడా అక్కడ పోరు, ఎంక్వైరీలు చెయ్యరు, రాష్ట్ర హోంమంత్రి కూడా అక్కడ పోరు, మాట్లాడరు. వాళ్ళు మాట్లాడట్లేదని చెప్పి కూడా మనం ప్రశ్నించే వాళ్ళు కొంతమంది మౌనంగా ఉంటారు. వాటికి సంబంధించి మీడియాలో ఎవడు మాట్లాడాడు. మహిళలు రోడ్డు మీద పోయి మహిళలను తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ ధర్నంలో పాల్గొనని చెప్పి తిట్టించి ఏదో వాడుకునేటువంటి ప్రయత్నం. ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి చెప్పండి? సోషల్ మీడియా బలంగా ఉంది ఇప్పుడు. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. నేను ఎవరో రోడ్డు మీద పోయే వ్యక్తి ఎక్కడ ఏం జరుగుతుందని వీడియో తీసుకున్నాడు, సోషల్ మీడియా వేదిక ఫార్వర్డ్ చేసి పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. దీన్ని ఎవడు ఆపలేడు కదా, ఈ నిజాన్ని ఎవడు ఆపలేడు కదా.